మీ అందరూ కూడా ఒక డౌట్ ఉండేది కదా, అదేంది అరే మరి మిగతా కంట్రీస్లో చూసుకుంటే బాగా చైనా, అమెరికా, సింగపూర్ ఇటువంటి వాటిలో చూసుకుంటే మనకి ఏదైనా సరే ఫుడ్ కావాలి అంటే అక్కడ చెఫ్ లాంటి వాళ్ళు మనకి సర్వ్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా ఆటోమేటిక్గా రోబోస్ ఇవే తీసుకు మన దగ్గర తీసుకొస్తాయి. దాని తర్వాత చూసుకుంటే మనం ఏదైనా సరే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే జస్ట్ మనం బుక్ చేసుకుంటే చాలు, డ్రైవర్ లేకుండానే మన క్యాబులు బుక్ అయిపోయి క్యాబ్లు ఆటోమేటిక్గా తీసుకెళ్తాయి. మరి మన ఇండియాలో ఎప్పుడు అటువంటి సిచ్యువేషన్ రాదా అంటే, సో మరి దానికి మనం కొన్ని రూల్స్ పాటించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకెళ్ళి అటువైపు చూసుకుంటే చైనా, యూఎస్ఏ, యూకే ఇటువైపు చూసుకున్నారనుకోండి, ట్రాఫిక్ రూల్స్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు. మరి మన దగ్గర ఫాలో అవుతారా? సో మరి అక్కడ చూసుకుంటే కొంచెం గ్యాప్, ఇప్పుడు ఒక రెడ్ లైట్ పడింది అనుకోండి, సో మరి కొంచెం గ్యాప్ ఇచ్చి ఆగుతారు. ఇది కార్లలో అయినా సరే కొంచెం గ్యాప్ ఇచ్చి. సో మన దగ్గర ఎలా ఉండిద్ది? సో ఇప్పుడు ఎక్కడైనా సరే ఇంకో కార్కి మధ్యలో గ్యాప్ ఉందనుకోండి, దాని మధ్యలో మనం బైక్ దూరుతాం. సో లేదు అంటే కొంచెం అటు ఏదైనా గ్యాప్ ఉందనుకోండి, ఆ మధ్యలోకి కారు దూరుతాం. సో ఇలాగా మనకల్లా ఏంటంటే ఒక పర్ఫెక్ట్గా మనం ఫాలో అవ్వం. సో గందరగోళంగా ఒకడు వస్తాడు, బైక్ ఇట్ట తిప్పుతాడు, అటు తిప్పుతాడు, అటుపోతాడు. సో కాబట్టి మరి మన దగ్గర కూడా ఇది సాధ్యం అవ్వాలి అంటే ఫస్ట్ మనలో క్రమశిక్షణ రావాలి. సో అది వచ్చిందంటే ఆటోమేటిక్గా మన దగ్గర కూడా అవి రావటం పెద్ద కష్టమేం కాదు.